హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఒక్కోసారి అయితే మా మేడం వాళ్ళు తొందరగా స్వీట్ తినాలనుకున్నప్పుడు నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ క్రీమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేశానో చూసేసేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ప్రతిసారి అప్లోడ్ చేసినప్పుడల్లా వీడియో మీకు నోటిఫికేషన్ అయితే అందుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే మా మేడం కేక్ అయితే రెడీమేడ్ కేక్ అయితే తెచ్చింది. ఆ కేక్ పైన అయితే క్రీమ్ అయితే అప్లై చేయమనింది. ఎందుకంటే తొందరగా అవ్వాలంటే వాళ్ళు తొందరగా తినాలన్నప్పుడు ఈ మాదిరి రెడీమేడ్ కేకులు అయితే తెచ్చుకుంటారు. అయితే ఇలాంటివి అయితే దండిగా తెచ్చది. చాక్లెట్, వెన్నెలా అన్నీ తెచ్చది, అన్ని రకాల ఫ్లేవర్లు అయితే తెచ్చది. ఈరోజైతే ఇది వెన్నెలా ఫ్లేవర్ అయితే చేయమనింది. ఎలా తెచ్చనో చూసేసేయండి. ఈరోజైతే 2 బాక్సులు చేస్తున్నాను. ప్రతిసారి ఒక బాక్సే చేస్తాను. ఈరోజైతే 2 చేయమనింది. 2 రోజులైనా కూడా మా మేడం వాళ్ళు అయితే తింటారు, పడేయరు. వీళ్ళు మాత్రం ఈ ఇంట్లో మాత్రం స్వీట్ అయితే పడేయరు. 2 రోజులైనా తినేస్తారు. ఇలా ఉంటుంది. దీన్ని మళ్ళీ కట్ చేయాలి, స్లైస్ లాగా ఉండాలి వాళ్ళకి తీసుకునేటప్పుడు ఈజీ. 2 బాక్సుల కేక్ అయితే రెడీ అయిపోయింది. 2 బాక్సుల కేక్ అయితే రెడీ చేసేసా. కేక్ పైన అప్లై చేసి క్రీమ్ అయితే ఇప్పుడు రెడీ చేసుకోవాలి. ఎలా చేస్తానో చూసేసేయండి. ఎలా చేస్తే క్రీమ్ ఎలా తయారు చేస్తానో చూడండి. ఈ విధంగా క్రీమ్ చేసుకున్నప్పుడు ఎలాంటి కేక్ అయినా, చాక్లెట్ కేక్ అయినా, వెనిలా కేక్ అయినా, ఎలాంటి కేక్ అయినా అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కేక్ డ్రీమ్ విప్, ఇదైతే డ్రీమ్ విప్. డ్రీమ్ విప్ అయితే ఒకటి వేస్తున్నాను, ఒకటైతే వేస్తున్నాను. ఇందులో స్వీట్ ఉంటుంది కొంచెం. డ్రీమ్ విప్ అయితే ఒకటి వేసాను. ఇదైతే కెరమెల్ కూడా ఒకటి వేస్తున్నాను. ఇందులో కూడా స్వీట్ ఉంటుంది. ఇలాంటి క్రీములు ఉంటాయి. ఈ క్రీములు అయితే 2 అయితే వేస్తున్నాను. ఇలాంటి క్రీములు లేకపోయినా థిక్ క్రీములు ఇలాంటివైనా వాడుకోవచ్చు. 2 సేమ్ టు సేమే అనుకుంటున్నాను, నాకైతే తెలీదు. అయితే అయితే ఇదైతే వేస్తూ ఉంటాను. మా మేడం అయితే ఇదైతే ఏమనింది, ఇది కూడా సేమ్ అలాంటిదే అని చెప్పింది. ఈ బిస్కెట్ పౌడర్ అయితే కొంచెం వేస్తున్నాను, టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం అన్నిట్లో స్వీట్ ఉంటుంది. బిస్కెట్లో ఉంటుంది, కెరమెల్లో అన్నిట్లో స్వీట్ ఉంటుంది. అయినా కొంచెం వేస్తాను. ఇవైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా అయితే ఉంటుంది క్రీము. ఇంకా ఈ కేక్ అయితే ఈ విధంగానే వేస్తాను క్రీమ్ అయితే. కానీ కొన్ని కేకులకైతే అందులో మళ్ళీ చాక్లెట్లు కానీ ఇంకేమన్నా వేయమంటే వేస్తాను. మా మేడం చెప్తుంది వేయమని. ఈరోజైతే ఈ చాక్లెట్లు అయితే వేస్తున్నాను. ఏందో నాకైతే తెలియదు, కానీ ఇది చాక్లెటే. గోవలుగా ఉంటుంది చాక్లెట్. నేనైతే మా మేడం చెప్తా ఉంటుంది, ఈరోజైతే ఆ చాక్లెట్ వేయి, ఈరోజైతే ఈ చాక్లెట్ వేయి అని డిఫరెంట్గా ఒక్కో రోజు ఒక్కో చాక్లెట్ ఫ్లేవర్. ఈ చాక్లెట్ పేరైతే నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఈ చాక్లెట్ అయితే మైక్రోవేవ్లో ఒక వేడి చేసుకుంటే మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత అందులో వేసుకుంటే సరిపోతుంది. మైక్రోవేవ్లో 1 మినిట్ అయితే పెట్టాను, మెల్ట్ అయిపోయింది. ఈ చాక్లెట్ని ఆ మిక్సీలో మళ్ళీ అయితే మిక్సీ పెట్టాను. చాక్లెట్ అయితే క్రీమ్ అయితే కలర్ అయితే మారింది. ఎందుకంటే చాక్లెట్ వేసాను కదా, కలర్ అయితే మారింది. చాక్లెట్ క్రీమ్ ఇప్పుడైతే
ఈ కర్నేషన్ అంటారు ఇక్కడ, దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు, కర్నేషన్ అంటారు. మిల్కే ఇది కూడా, చాయ్లో వేసుకొని అయితే తాగుతారు. ఈ మిల్క్ అయితే ఒక బాటిల్ అయితే వేస్తున్నాను. అందులో అయితే ఒక స్పూన్ మాయిన నెస్కాఫీ అయితే వేస్తున్నాను. నెస్కాఫీ కొంచెం ఆ ఫ్లేవర్ అయితే, కాఫీ ఫ్లేవర్ అయితే వచ్చేది కేక్ అయితే. ఈ మిల్క్ అయితే కేక్ పైన అయితే వేయాలి. కేక్ తినేటప్పుడు అయితే ఈ కాఫీ స్మెల్ అయితే వస్తుంది. చాలామంది ఇష్టపడతారు ఇక్కడైతే. కాఫీ పొడి అయితే మిక్స్ చేసుకున్నాను ఈ పాలల్లో. చాలా చిక్కగా ఉంటాయి ఈ పాలు అయితే. ఇవి ఈ పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి, జున్ను పాలు లాగా చాలా చిక్కగా ఉంటాయి. ఈ పాలల్లో అయితే నెస్కాఫీ వేసి మిక్స్ చేసుకొని ఈ ముందుగా ప్రిపేర్ చేసిన కేక్ పైన అయితే అప్లై వేస్తున్నాను. ముందుగా ప్రిపేర్ చేసిన కేక్ పైన అయితే వేయాలి. ఇప్పుడైతే ముందుగా ప్రిపేర్ చేసిన క్రీమ్ అయితే కేక్ పైన అయితే వేయాలి. వంట చేసేటప్పటికి క్లీన్గా పర్ఫెక్ట్గా చేసేస్తాను. కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టేసి, డీప్ ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతానంటే 1 గంట తర్వాత మా మేడం కావాలని చెప్పింది, కేక్ తినాలనింది. అందుకని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది ఎక్కువ కూల్గానే తింటారు ఈ కేక్ అయితే. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా కూల్ అవుతుందని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక రోజు అయితే మా మేడం అయితే కేక్ ఏది అని అడిగింది. ఫ్రిడ్జ్లో ఉంది అని చెప్పినాను. పోయి చూసింది, కేక్ అయితే లేదు. కేక్ ఏది అని మళ్ళీ అడిగింది. లేదా కేక్ ఫ్రిడ్జ్లో అని చెప్పింది. నవ్వుతా ఫ్రీజర్లో పెట్టాను అని చెప్పాను. ఎందుకు ఫ్రీజర్లో పెట్టావనండి, నువ్వు తొందరగా కేక్ కావాలంటివి, తొందరగా కూల్ అవ్వాలని చెప్పి ఫ్రీజర్లో పెట్టాను అని చెప్పాను. చాలా నవ్వింది. క్రీమ్ కేక్ ఎలా తయారు చేశానో చూసారు కదా. మీకు నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. Don't forget to share and subscribe. Thank you for watching.